హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక మా వినాయకుని దగ్గర ఇవాళ యూత్ మొత్తం కలిసి అన్నదానం పెడతారు. ఇక చూడండి, మేము ఆల్రెడీ బియ్యం అడిగేసినాం, కడిగి తీస్తారు ఆల్రెడీ. ఇక్కడ కూరగాయలు మొత్తం రెడీ అవుతున్నాయి. మా మామ మొత్తం బెండకాయ ఫ్రై మొత్తం ఫ్రై చేస్తుండు. సాంబార్ కూడా అయ్యింది. కలబెట్టుకోండు మా విజయాడు, మా దోస్తుడు, దీనికి హెడ్ ఈడే. ఇక్కడ మనం చూసినట్టయితే వంకాయలు ఇవన్నీ బకెట్లు మన సామాను అంతా రెడీగా ఉంది. ఆల్రెడీ మొత్తం రెడీ చేసుకుంటున్నాం. మేము క్లియర్ కట్ చేస్తున్నాం. ఇది అయితే రైస్ మొత్తం వంకాయ కర్రీ రెడీ చేస్తున్నాం. అవుతూ ఉంటుంది ఇట్లా ప్రతిసారి మేము ఇట్లా చేసుకుంటూనే ఉంటాం. అది బెండకాయ ఫ్రై జరుగుతుంది అటు. ఇంకో ఇది పాలక్ పన్నీర్ కోసం రెడీ చేస్తున్నాం. మళ్ళా ఏంటంటే మా దగ్గర ఎప్పటికీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. మేము యూత్ అందరూ కలిసి ప్రతిసారి పెట్టుకుంటూ ఉంటాం. ఇట్లా మాకు హెల్ప్ జరుగుతూనే ఉంటుంది. దేవుడు కనుక దేవుడు ఎంతో కొంత మనకి హెల్ప్ చేస్తాడు కాబట్టి మనం కూడా మన సాయశక్తులు కష్టపడి ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి చేస్తూ ఉంటాం. అట్లా యూత్ మొత్తం ఇది మన రైస్ పెట్టినప్పుడు మనం మీద వేస్తూ ఉంటాం అగ్గిపిల్లలు వేడి కోసం. ఇక్కడ మనకి ఇంకో కర్రీ మీగర్ కోసం రెడీ అవుతుంది మొత్తం నైట్లో. ఇది రెడీ అవుతుంది. ఆల్రెడీ మేము చేసాక కర్రీస్ పాలక్ పన్నీర్ మొత్తం కడిగి చేసాం. ఇక్కడికి ముక్కలు దానికోసం స్టవ్ రెడీ ఆల్రెడీ. వాటర్, టమాటోస్, ఇక్కడ మేము పాలక్ పన్నీర్ కోసం ఆ గంజి రెడీ చేస్తున్నాం ఆల్రెడీ. మేము ఇక్కడ చూడండి ఉల్లిగడ్డలు అన్నీ వేసి ఉన్నాయి ఆల్రెడీ దాంట్లో. ఈడైతే వేస్ట్ ఎందుకు పని చేస్తారో తెలియదు, ఏ చేస్తారో కూడా తెలియదు, తలస్నానం చేస్తూనే ఉంటాడు. బెండకాయ ఫ్రై జరుగుతూ ఉండదు ఇక్కడ మొత్తం ఫ్రై. బెండకాయ ఫ్రై అయితే ప్రతి ఒక్కరు తింటాం మా దగ్గర. అదైతే వదిలిపెట్టాడు వాడు, దేనన్నా వదిలిపెట్టాడు. నీళ్ళు కూడా వదిలిపెడతాను, బెండకాయ ఫ్రై వదిలిపెట్టాడు. అయితే అది కథమే చేస్తారు నైట్ మొత్తంలో. ఒక్కడు వచ్చిందంటే మొత్తం కథం చేసి పడేస్తాడు. అట్లుంటుంది ఇక్కడ. మా వీళ్ళందరూ ఇప్పుడు మనకి ఇక్కడ పొద్దున్న నుంచి కష్టపడుతున్నాం. మేము ఎంతో కష్టపడుతున్నాం. యూత్ కాబట్టి మనం కష్టపడాలి, చేయాలి. రైస్ బౌల్ అలా లోపల అవుతుంది. మళ్ళా ఇదేంటి రైస్ మొత్తం బగారా రైస్. వర్షం కొడుతుంది చూడండి నైట్. కింద నైట్లో కూడా మేము కష్టపడకుండా ఇక్కడ కర్రీస్ అయిపోయినాయి. ఇక్కడ ఫ్రై ఒక్కటే మిగిలింది, అది ఒక్కటి జరుగుతూ ఉన్నది. దానికోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఇంత వర్షంలో కూడా మా మామ అడి చూడండి, మా మామ ఆల్రెడీ కర్రీ కలుపుతున్నాడు. ఆ వర్షంలో కూడా అక్కడ ఉండి కర్రీ కలుపుతారు నలుగురం. వర్షం కొట్టినా కూడా ప్రజలు వస్తారని చెప్పి నమ్మకం కొద్దిగా కర్రీ కలుపుకుంటా అన్నీ చేసుకుంటూ మా మామ ఒక్కడే ఉంటున్నాడు. ఎట్లా కష్టపడి మొత్తం చేస్తున్నాం. సక్సెస్ఫుల్ అయితే చేస్తున్నాం. జనాలు వస్తారు ఆ విషయం పక్క పెడితే అనుకున్న దానికన్నా బాగానే ఉంది వచ్చి ప్రజలు భక్తులు. అట్లే వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు భక్తులందరికీ ఎంతో కృతజ్ఞతలు ఉంటాం. దేవుడు ఎంతో మాకు ఎంతో. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్.